ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తీరని అన్యాయం, కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసే లేదు. తెలంగాణకు మొండి చేయి, నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్లో తిరిగిచ్చేది 43 పైసలే. ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాం. బడ్జెట్ను సవరించి న్యాయం చేయాలి. నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమైక్య స్ఫూర్తిని విస్మరించిన మోదీ సర్కార్, రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. బీజేపీ వాకౌట్. ఏం చెప్తుంది మరి బీజేపీ ఎమ్మెల్యేలు? వాళ్ళ నియోజకవర్గాలలో కూడా అన్న బడ్జెట్ ఏదే మన తెలంగాణకు అని అడుగుతారు రేపు ఓట్లేసిన ప్రజలు. వాళ్ళు ఏం చెప్తారు? అసెంబ్లీలోనే వాకౌట్ అవుతారు. ప్రజల నుంచి కూడా వాకౌట్ అయిపోతారా సార్ మీరు? చెప్పండి దయచేసి. ప్రజలు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారా? సో దీనికి సమాధానం అడిగితే మా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్న ఏం చెప్తున్నారు? మళ్ళీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు అంటే అన్నీ ఎగరేసుకొని అక్కడ పోతాయట. సో అందుకని సార్ నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాదు కూసాలు కూడా కదలలేవు. ఎందుకు కదలలేవు? ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ కన్నా అన్నిటికన్నా కూడా ది సేఫెస్ట్ బెస్ట్ ప్లేస్ ఏమైనా ఉందంటే అది హైదరాబాదే. సో ఐటీ సెక్టార్స్ కావచ్చు, వాళ్ళ డేటాను కాపాడుకోవడానికి హైదరాబాద్కి మించినటువంటి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ కూడా లేదు. సో ముఖ్యంగా ప్రథమమైనటువంటి కారణం ఇక్కడ ఐటీ కంపెనీస్ రావడానికి ప్రథమమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ క్లైమేటు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక్కడ భూకంపాలు ఉండవు, తక్కువ. వాళ్ళ డేటాకి ఎటువంటి భంగాలు కలగవు. సో అందుకే ఇక్కడ హైదరాబాదులో కంపెనీలు పెట్టాలన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు రావాలన్నా, తెలంగాణకు రావాలన్నా అందరు ఎదురు చూస్తారు. ఇంత భూమి దొరికితే ఆడ పెడదాము, మనం కూడా అక్కడికి వెళ్దాము, ఇంకా డెవలప్ చేద్దాం అన్నట్టే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న హైదరాబాదు కంపెనీలు అనేవి ఏడికి పోవు సార్. ఎందుకంటే ఇంతకు మించినటువంటి సేఫెస్ట్ ప్లేసు కంపెనీలకు హైదరాబాద్కి మించిన సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ లేదు సార్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పాయింట్ నెంబర్ 1 ఇది నేను స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు సార్. సో దీనికోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు మీరు స్పెషల్ స్టేటస్ అందుకే ఇవ్వలేదు అని చెప్పి మీరు దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి సవరణలు చేసుకోండి అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ వర్సెస్ కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం. నిధులు తెచ్చుడో అవసరమైతే చచ్చుడో. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలేదు. స్వయం కృషితో ఎదిగా, సీఎం కుర్చీలో కూర్చున్నా. నిధులు వద్దని, మీ ప్రేమ ఉంటే చాలునని మోదీకి కేసీఆర్కి ఊడిగం చేయలేదా రేవంత్? పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం. పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు. మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం. ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్కు దోస్తి కేటీఆర్. ఢిల్లీలో మరి వీళ్ళ మాటల వర్షము ఈ మళ్ళా కుటుంబ పాలన మీద వచ్చింది. కానీ ఒకటి చెప్తా, మేమే మార్నింగ్ న్యూస్లో చాలాసార్లు కుటుంబ పాలన అని మాట్లాడినాం గత ప్రభుత్వం గురించి. కానీ మేము ఇప్పుడు చూస్తే కాంగ్రెస్లో కూడా గదే పాలన నడుస్తూ ఉన్నది. ఎందుకంటే అన్నదమ్ములకి ఒకటే ఫ్యామిలీ నుండి అందరికీ టికెట్లు ఇస్తారు. భార్యాభర్తలకు టికెట్లు ఇచ్చిర్రు. జానారెడ్డి కొడుకులు 2 కొడుకులకి ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ కూడా కుటుంబ పాలన కదండి 100% మాట్లాడాలంటే. సో అసలైనటువంటి పార్టీ జెండాను మోసే కార్యకర్తకు ఒక పోస్ట్ ఇచ్చినట్టు చూపించండి కాంగ్రెస్ పార్టీ. మా బీసీలకు ఒక పోస్ట్ ఇచ్చినట్టు చూపించండి కాంగ్రెస్ పార్టీ. అంటే 90% రెడ్డిలకు ఒక 10% ఏదో ఇట్లా ముస్టేసినట్టు వేయడం కాదు. సో ఏం చేసారు? ఎస్టీ ఎస్సీలకు ఏం చేశారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ కాల్ దగ్గర వేసుకొని చెప్పండి. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా బాధ అనిపిస్తూ ఉన్నది. ఓకే. అండ్ ఇంకో పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే మన తెలంగాణలో 80% బీసీ ఓట్లు ఉన్నాయి. కానీ 80% మంది బీసీ ఓట్లు మరి ఎవరిని గెలిపిస్తున్నారు? అధికారంలోకి ఎవరిని తీసుకొస్తున్నారు? తీసుకొచ్చిన తర్వాత పోనీ వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా పదవులు ఇస్తున్నారా?
పదవులు తీసుకున్న వాళ్ళు ఏమైనా బీసీల గురించి మాట్లాడుతున్నారా అంటే బీసీ నినాదంని పట్టుకొని వచ్చి రాజకీయం చేసి ఓట్లు వేసుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు, పైసలు మింగుతున్నారు, వెళ్తున్నారు. కానీ నిజమైనటువంటి లబ్ధిదారులు ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఎదురు చూసేటోళ్ళు, బీసీకి కావాల్సినటువంటి నిధులైతేనేమి, నియామకాలు అయితే వీటన్నిటి కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం గట్లనే ఉంటున్నారు సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. అండ్ ముఖ్యంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. ఏ ఒక్క నాయకుడు అన్న లేచి మా నిరుద్యోగుల గురించి మాట్లాడినరా అండి? బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది, నల్ల కండువాలు కప్పుకోను, నల్ల బ్యాచ్లు కప్పుకోను. కానీ దేనికి చేసింది? అసలైన పాయింట్లు మిస్ అయింది. మీరు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. రిలీజ్ చేయకపోతే మంచిగా ఉంటుందని మీరు నిరసన తెలియజేస్తున్నారు. కానీ మీరు ఒక పాయింట్ వైజ్గా మీరు మాట్లాడాల్సింది అసెంబ్లీలో. ఏంది? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 46 జీవో. ఎస్, తప్పేముంది? 46 జీవో వచ్చిందే బీఆర్ఎస్ వల్ల. 46 జీవో వచ్చిందే బీఆర్ఎస్ వల్ల. అవును, మేము తప్పు చేసినాం, అప్పుడు పట్టించుకోలే, ఇప్పుడు మాట్లాడుతున్నాం అని చెప్పి ఒక మాట చెప్తే అయిపోతుంది. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ గురించి, నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్ గురించి, 1:100 గురించి మేము ఖచ్చితంగా నిక్కచ్చిగా మేము అడుగుతున్నామని చెప్పి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం జాబ్ క్యాలెండర్ గురించి మీరు నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోయింది ఈ రోజున. కానీ అసలైన ప్రాబ్లం ఏముందండి ఈ రోజున? చట్టబద్ధంగా నార్మలైజేషన్ చేయాలి, టెట్ నార్మలైజేషన్ గైడ్ లైన్స్ పక్కన పెట్టేసి మా నిరుద్యోగులకు పంగనామాలు పెట్టి మరి టెట్ నార్మలైజేషన్ గురించి మరి ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడతలేరు. అదే డిఎస్సి నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్, 46 జీవో అండ్ గ్రూప్స్ 1:100. ఎందుకంటే డబల్ 2 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఒక దాంట్లో పాస్ అయ్యి ఇంకో దాంట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా 1:100 కోసం గిదే బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో గతంలో మాట్లాడడం జరిగింది. కానీ మీరు అధికారంలోకి రాగానే మరి మాట ఇచ్చి తప్పుతారా, మర్చిపోతారా, మరి ఏందనేది మాకు తెలియదు. కానీ మరి దీని గురించి అసలైన విషయం మాత్రం ఎవరు కూడా మాట్లాడతలేరు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఉత్తుత్తిగానే పుక్కట్ల 119 మంది ఎమ్మెల్యేలు ఉత్తుత్తిగానే మీరు ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని గెలిపలేదండి. సో పార్టీలకు అతీతంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఫస్ట్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు మీరేం సమాధానం చెప్తారు? యూత్ ఆర్గనైజేషన్స్ యువతులకు మరి ఇంటింటికి పోయి ఓట్లు అడుక్కున్నప్పుడు మరి ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. సో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో, కానీ ఒక్కడు దీని గురించి మాట్లాడతలేదు. ఒక్కరు. ఎస్, బీఆర్ఎస్ కొద్దిగా ఏదో ఈ నల్ల బ్యాచ్లు పెట్టుకొని నిరసన తెలిపింది, నేను దాని గురించి మాట్లాడతలేను. కానీ మీ నిరసన తెలుపుడు కరెక్టే, మీరు ఎంచుకున్న అంశం తప్పు అంటున్నా నేను. మీరు ఎంచుకున్న అంశం తప్పు. దానికి జాబ్ క్యాలెండర్కి మించినటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నార్మలైజేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో కోర్టులో కేసేస్తూ ఉన్నారు. నిజంగా పార్టీలు సపోర్ట్ చేస్తే వీళ్ళకి సపోర్ట్ కావాలి ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఎందుకంటే మీ లీగల్ సెల్స్ తోటి వీళ్ళకి సపోర్ట్ చేయించారు. వాళ్ళు డబ్బులు లేవు, కేసులు వేయడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి ఈ అశోక్ అనే వ్యక్తి మాకు మెసేజ్లు పెడతా ఉన్నాడు. సో ఇప్పటి వరకు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ దయచేసి అడ్వకేట్ ఫీజుల కోసం ఇంత అమౌంట్ ఏమంటే అందరు వేసిరండి. ఎంతైనా చెప్పాలన్నా 8,000 రూపాయలు మాత్రమే అయ్యింది. 8,000 రూపాయలు మాత్రమే అయినాయి. నాకు నిన్న అశోక్ మెసేజ్ పెట్టాడు, శ్రావ్య గారు మేము అందరికీ అనౌన్స్ చేసినాం గ్రూప్లలో ఇట్లా ఫీజుకి డబ్బులు కావాలంటే అందరూ కొంచెం అమౌంట్ వేశారండి. ఆ అమౌంట్ 8,000 రూపాయలు మాత్రమే సమకూరినాయి. మరి మిగతా మాకు కావాల్సింది 1,00,000 రూపాయలు, 8,000 వచ్చినాయి. దయచేసి మీ ఛానల్లో అనౌన్స్ చేయండి, నేను ఒక్కడిని ఎంతగానమని పెట్టుకుంటా, 8,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయి, అందరినీ కూడా వేయమని అనౌన్స్ చేయండి అంటున్నారు. సో మరి ఈ రోజున వాళ్ళకి అడ్వకేట్ ఫీజు ఇచ్చుకునే స్తోమత కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్కి లేదు. అంటే వాళ్ళు ఫీజులు కట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అడపదడప ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలంటే ఎందుకండి వాళ్ళకి ఇంత మెంటల్ స్ట్రెస్? మరి నిజంగా నేను చెప్తా ఉన్నా, నిజంగా నేను బీజేపీని అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ని కూడా అడుగుతా ఉన్నా, మీ అడ్వకేట్లు మీకు ఉన్నారు. బీఆర్ఎస్కి లీగల్ సెల్ ఉంటుంది, బీజేపీ లీగల్ సెల్ ఉంటుంది. ఎందుకండి మా రఘునందన్ రావు గారు అద్భుతమైనటువంటి అడ్వకేటు. మరి ఆయన వాక్చాతుర్యం ముందర ఎవడన్నా తట్టుకొని నిలబడగలుగుతారా? మరి రఘునందన్ రావు గారు ఇంటర్వ్యూ నేను చేస్తే ముఖం మీద కుండ బదులు కొట్టినట్టు చెప్తారు. మరి ఆయనతో మాట్లాడాలంటే చాలా కష్టం. నేను చెప్తా ఉన్నా, మరి అటువంటి వాక్చాతుర్య నేత
ఆయన నల్లకోట కూడా ధరించి మరి హైకోర్టులో ఉంటున్నప్పుడు మరి ఎందుకు విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున డిఎస్సి ఆస్పిరెంట్స్కి నేను ఉన్నాను ముందుకు రారు? అండ్ అట్లనే మా రామచంద్రరావు గారు బీజేపీ, ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేట్, ఎన్ని కేసులు హ్యాండిల్ చేయలే, అతిపెద్ద లాయర్. మరి బీజేపీ తలుచుకుంటే మరి ఎందుకు డిఎస్సి ఆస్పిరెంట్స్కి సపోర్ట్గా లీగల్ సెల్ ఉండదు? ఏ ఒక్క అడ్వకేట్ కూడా ముందరికి రావట్లే ఈ రోజున గవర్నమెంట్ కాంగ్రెస్ తరపున కేసులు తీసుకోవడానికి, విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున కేసులు తీసుకోవడానికి. డబ్బులు ఇస్తామన్నా ముందుకు వస్తలేరు, అక్కడ కోర్టులలోనేమో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు కావాలని హియరింగ్కి. ఏం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో? మీరు నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే మా డిఎస్సి ఆస్పిరెంట్స్కి లంచ్ మోషన్ వేసి మంచి అడ్వకేట్లను పెట్టి పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి మైకులు పట్టుకొని ఏసీలో కూర్చొని మాట్లాడడం కాదు సార్. నేను అన్ని పార్టీస్కి చెప్తా ఉన్నా, ప్రెస్ మీట్లు పెట్టి ఏసీలలో కూర్చొని మేము నిరుద్యోగులకు సపోర్ట్గా ఉంటాం, మేము మద్దతుగా ఉంటాం, డిఎస్సి ఆస్పిరెంట్స్కి మద్దతుగా ఉంటాం, గ్రూప్ 2 గ్రూప్ 3కి మద్దతు ఉంటాం, 1:100 కోసం మేము పోరాడతాం అంటే మీ పోరాటం ఎక్కడుంది చూపియండి. కేవలం మైకులకు స్పీచ్లకే పరిమితమై ఉందా? నేను అడుగుతున్నా, ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ని అడుగుతున్నా, బీజేపీని అడుగుతున్నా, మీ లీగల్ సెల్ ఎందుకు సపోర్ట్ చేయదు? పోనీ అట్లీస్ట్ అమ్మ డిఎస్సి ఆస్పిరెంట్స్ తరపున మేము కావాల్సిన చెక్ ఇస్తాం, పోనీ దీన్ని రాజకీయం అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ని పంపించిన, బీజేపీ లీగల్ సెల్ని పంపించిన రాజకీయం చేస్తున్నారు అంటారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పోనీ అట్లీస్ట్ వాళ్ళకి ఒక డబ్బు సహాయమైనా చేయండి పార్టీల తరపున. వాళ్ళన్న అడ్వకేట్ని పెట్టుకొని అడ్వకేట్ ఫీజు ఇచ్చుకొని వాళ్ళు వేసుకుంటారు లంచ్ మోషన్లు. గది చేయరు, గిది చేయరు, మాట్లాడితే సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం, మైకులు పట్టుకొని మాట్లాడతారు. మరి ఎక్కడుంది మీ 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 సపోర్ట్ అనేది? ఎక్కడుంది వీళ్ళకి? డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీ సపోర్ట్ కనబడుతుందా? కేవలం మాటల వరకే పరిమితమైనటువంటి మీ సపోర్ట్ ఎక్కడుంది? నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను. సో దయచేసి ఇది కరెక్ట్ కాదండి. సో నిజంగా మీరు ఈ సమస్యల కోసం కొట్లాడితే మీరు ఓట్లు అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు సార్. ఈ రోజున ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తారు కదా. మీరు నిజంగా మంచి కోసం అట్లీస్ట్ ఒక 2 కోట్లు 10 కోట్లు పెట్టినా మీరు ఓట్లు అడుక్కోవాల్సిన పని లేదు సార్. ఆటోమేటిక్గా ఓట్లు పడితే మీ దగ్గరకు వస్తాయి. కానీ సమస్యల గురించి అడగాల్సినటువంటి బాధ్యత మీరు ఎమ్మెల్యే గెలిచినందుకు కొద్దిగానే ఉంది కదా. రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి కదా. అక్కడ పోయి కూడా ఈ మాటలు ముచ్చట్లు మీ భవన్లలో పెట్టుకోండి. ఇప్పుడు కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో కౌంటర్ ఇచ్చుకోండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నన్ను మర్చిపోయి ఆయన కూడా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. గవి కూడా గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకోండి. దానికి అసెంబ్లీ ఎందుకండి? అసెంబ్లీకి ఎంత ఖర్చు అవుతుందండి? మళ్ళీ మీకు లంచ్కి బిల్లు ప్రజల సొమ్మే. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు తింటున్నారు కదా. కేవలం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదండి, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆ డిపార్ట్మెంట్లు స్లిప్లు ఇచ్చి వీళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చి దీని గురించి మాట్లాడమని వాళ్ళ పిఏలు, పిఎస్లు, ఓఎస్డీలు, గిన్మ్యాన్లు ప్రతి ఒక్కరు అసెంబ్లీలోనే తింటారు. మరి వీళ్ళందరినీ పెంచి పోషించింది మా ప్రజల సొమ్ముతో అసెంబ్లీ నడుపుతున్నారు సార్. మా ప్రజల సొమ్ముతో నడుపుతున్నారు. అట్లీస్ట్ ఆ తిన్న మెతుకన్నా మింగుడు పడాలంటే ఒక్కడన్నా ప్రజల కోసం మాట్లాడండి సార్, జర పుణ్యం ఉంటుంది. బూతుల పురాణం ఆపండి. నిజంగా మీకు తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ ఓట్లు మీకు కావాలనుకుంటే ఢిల్లీకి పోయి అడగండి ఎందుకు 0 బడ్జెట్ ఇచ్చినారని చెప్పి. చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టండి, అఖిలపక్ష భేటీ అవ్వండి, అన్ని పార్టీలు కలవండి, బీజేపీ, బీఆర్ఎస్